1894 నాటి భూమి మాదే. 1899 నుంచి డాక్యుమెంట్లు మా దగ్గరే ఉన్నాయి. డబ్బు ఉందని చట్టం పక్కన పెడతారా? న్యాయం చేయండి. నంద్యాల జిల్లాలో అధికారులపై మహిళలు ఆగ్రహం. 1894 సంవత్సరంలోని భూమిని అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నం. మహిళల ఆవేదన. మీ భూమి అయితే సరైన పత్రాలు చూపించండి. సర్వేయర్ వచ్చాడంటే మీరెందుకు ముందుకు రావడం లేదు? నాటి భూమి మాదే. 1899 నుంచి డాక్యుమెంట్లు మా దగ్గరే ఉన్నాయి. డబ్బు ఉందని చట్టం పక్కన పెడతారా? న్యాయం చేయండి. నంద్యాల జిల్లాలో అధికారులపై మహిళల ఆగ్రహం. నంద్యాల జిల్లాలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నంద్యాల జిల్లాలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 1894 సంవత్సరంలోని భూమిని అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నం జరుగుతోందని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర 1899 సంవత్సరం నుంచి నిరంతరంగా ఉన్న అసలు డాక్యుమెంట్లు ఉన్నాయి. మీ భూమి అయితే సరైన పత్రాలు చూపించండి. సర్వేయర్ వచ్చాడంటే మీరు ఎందుకు ముందుకు రావడం లేదు అని మహిళలు సవాల్ విసిరారు. డబ్బు ఉందని ఏదైనా చేసినా చెల్లుబాటు అవుతుందా? మా దగ్గర డబ్బులు లేవని మమ్మల్ని రోడ్డుపైకి లాగుతారా అని ప్రశ్నించారు. భూమి తమదేనని చెప్పుకునేవారు ఇప్పటి వరకు ఒక్కసారైనా డాక్యుమెంట్లు కూడా చూపలేదని, అయినా అధికారుల మద్దతుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. చట్టం పత్రాల ఆధారంగానే ఉండాలి గాని డబ్బు ఆధారంగా కాదని వారు స్పష్టం చేశారు. మీది అయితే సరైన రికార్డులు చూపించి భూమి తీసుకోండి, అంతేగాని మాపై అన్యాయం చేయొద్దు అని బాధితులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని, సంబంధిత మంత్రి గారిని మహిళలు వేడుకుంటున్నారు. దాని ప్రకారం ఉంది సార్. దాని ప్రకారం ఇది 1899 అన్నా మా దగ్గర 1894 నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి. వీళ్ళు మాత్రము మా దగ్గర పేపర్లు వాళ్ళ కాడ ఏం లేవు. ఉంటే తెచ్చుకోమను. మేము మా కాడ ఉండేటివి మేము చూపించినాము ఆల్రెడీ. సర్వర్స్ మేము ఆల్రెడీ చేసినాము. అతను ఇప్పటి వరకు వస్తామని చేశానని ఇప్పుడు వచ్చి ఆయన ఇప్పుడే కాదు ఇంకా మళ్ళీ ఒక వారం రోజులు అని చేశానని అంటున్నారు. మాకు న్యాయం చేయాలి. చెయ్యనికి లేనప్పుడు వాళ్ళు కాడ ఉంటే వాళ్ళని తెచ్చుకోమనండి. మేమేం కాదనడం లేదు. మా కాడ ఉన్నాయి. మేము చూపించినాము ఆల్రెడీ. మీడియాకు చూపించినాము, ఏసార్కు చూపించినాము, అందరికి చూపించినాము. అయినా కూడా మాకు లేదు, మీది ఇది కాదు అని చేసానంటే ఎట్లేదు? అది మాకు చెప్పండి. నాకు న్యాయం చేయాలి. ఆ పక్కన వాళ్ళు ఎవరు రాలేదు. వస్తే చూపించమనండి. మేమేం కాదనడం లేదు కదా. వాళ్ళ కాడ ఉంటే న్యాయంగా మేము అడుగుతున్నాం. మాకు అన్యాయం వద్దు. న్యాయంగానే అడుగుతున్నాం. మేము ఎవరినైనా, వాళ్ళనైనా, వీళ్ళనైనా, ఎవరినైనా సరే న్యాయంగా అడుగుతున్నాము. న్యాయంగా వాళ్ళు వచ్చి ఉంటే చూపించమనండి. మేము ఇప్పటికిప్పుడే పెట్టేస్తాము. మాకొద్దు. ఒకటి సొమ్ము మాకు అవసరం లేదు. వాళ్ళ కాడ ఉంటే వాళ్ళకి తెచ్చుకోమనండి. మా కాడ ఉన్నాయి. మేము చూపించినాము ఆల్రెడీ. సర్వర్ సార్ వచ్చినారు. ఇప్పుడు పొద్దున 11 గంటలకు వస్తామన్నారు ఆయన. ఇప్పుడు వచ్చినారు ఆయన. ఎప్పుడు రావాలన్నా కూడా వాళ్ళు అవతల ఇది చేసుకుంటున్నారు. డబ్బుంది అని చేశానని అందరినీ నిలబెట్టేస్తే ఎట్లయితుంది? అంటే డబ్బుంటే ఏదైనా చేయగలుగుతారా? మాకు డబ్బు లేదని చేశానని మమ్మల్ని ఇచ్చేస్తారా? చెప్పండి. న్యాయం చేయాలా మాకు? సిఐ సార్కి, కలెక్టర్ గారికి, మంత్రి గారికి, అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను. మాకు న్యాయం చేస్తారా లేదా? ఒక్కటే కావాల్సింది. లేదంటే ఎంత దూరమైనా పోతాం. మాకు ప్లాట్లు ఉన్నాయి సార్. మాకు రేషన్లు ఉన్నాయి. డాక్యుమెంట్లు క్లియర్గా ఉన్నాయి. కనీసం ఇప్పటికీ 3 సార్లు సర్వే ఎంక్వైరీ చేసాము. సర్వేలు రాకుండా అబ్జెక్షన్ చేస్తున్నారు. కనీసం పోలీసు వాళ్ళని సంప్రదించినాము, ఏసీ వాళ్ళని సంప్రదించినాము, మీడియా వాళ్ళని సంప్రదించినాము, లాయర్లను సంప్రదించినాము మాకు న్యాయం చేయమని. సరే చేస్తాంలే మీకు ఏదో హక్కులు ఉంటే పంచుకోండి, డాక్యుమెంట్ పొడికి చేయమని అన్నారు. అన్నీ చేసినాము. ఇప్పుడు వచ్చే సర్వేలు టయానికి మిస్ చేస్తున్నారు. మాకు దయచేసి న్యాయం చేయండి సార్. మీ దగ్గర పత్రాలు కరెక్ట్గా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. డాక్యుమెంట్లు అన్నీ రెడీ ఉన్నాయి.
ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏమైనా కారణం ఉన్నాయా? ఏమన్నా మాకేదో ఉందంటారు, కనీసం డాక్యుమెంట్స్ చూపారు, కాగితాలు చూపారు, ఊరికే అంతే మాటలు చెప్పడం, ఏదో ఫోన్ చేయడం, ఎవరికో అబ్జెక్షన్ చేయడం అంతవరకు. వాళ్ళు మేము సర్వేకి రాము, మాది కోర్టుకు వేసామని అంటున్నారు. కోర్టు నుండి కూడా తెచ్చాం సార్. మీరు కోర్టు నుంచి కోర్టు నుండి కూడా తెచ్చాము. ఉంటే తెచ్చుకోవాలి, ఆయన కూడా కోర్టు నుండి ఏదో పర్మిషన్ ఉంటే తెచ్చుకోవాలి. మరి ఊరంతా గెలివే వాళ్ళది అంటున్నారని అంటారు. సరే, ఇప్పుడు ఆడ ఇల్లు ఉంది, ఆ ఇంటి పక్కన స్థలం ఉంటుంది, మాకు ఎవరు మేము ఎక్కడ ఉన్నాము, ఇంకా అది ఎవరు తింటే వాళ్ళదే అంటే అఫావా జరిగింది. స్థలం గెలివి వాళ్ళదన్నప్పుడు డాక్యుమెంట్ చూపించడానికి ఏముంది? ఇప్పుడు ఇల్లు నీదైనప్పుడు నీకు డాక్యుమెంట్ ఉంటాయి కదా, మరి చూపించేముంది? చూపించి పెద్దల సమక్షంలో ఎట్లా కాబట్టి అట్లా న్యాయం చేయండి మాకు. ఇప్పుడు సర్వే వాళ్ళు ఏమంటున్నారు? మరి నేను కొత్తగా ఇన్ఛార్జ్ తెచ్చున్నాను, ఇప్పుడు నాకైతే తెలియదు, నేను మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని ఒక 6 రోజుల తర్వాత చూస్తానని ఈయన అంటున్నాడు. పాత సర్వేలు ఇప్పుడు వస్తా అని ఆయన డ్రాప్ అయినాడు. ఇంకా మేమైతే ఇప్పుడు 3 సార్లు వచ్చిపోయినాం. ఇంకా మాకు ఎవరు సహకరించలేదు సార్. మేమైతే ఇంకా ఏమైనా దీని వెనక రాజకీయ ఒత్తులు కానీ ఏమైనా ప్రోద్బలాలు ఉన్నాయంటారు? పెద్ద వాళ్ళకి బలం ఉన్నోళ్ళు కదా శెట్టి గారు, వాళ్ళకి ఏదో ఆలోచన ఉంటుంది, మనం ఎట్లా చెప్పగలుగుతాం? ప్రధానంగా మీ డిమాండ్ ఏందన్నా? మాకైతే సార్ మా డాక్యుమెంట్ ప్రకారం మా ప్రాపర్టీ మాకు దయచేసి ఆండబట్టి మేము అక్రమంగా అయితే ఏం తీసుకోలేదు. దయచేసి ఏ వ్యవస్థ కూడా, ఆ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ కానీ, కాంట్రాక్టర్ కానీ, ఎవరన్నా కానీ, ఎంఆర్ఓ కానీ, మంత్రి గారు కానీ మాకు దయచేసి సహాయం చేయాలి. మాకు దయచేసి న్యాయం చేయాలి. మీ పేరు? ఎన్ నారాయణ రెడ్డి. వాళ్ళది ఇప్పుడు సబ్మిట్ చేశారు. మాకి సబ్మిట్ చేసిన తర్వాత నేను కూడా వెరిఫై చేస్తాను. మొత్తం అంతా లింక్ డాక్యుమెంట్స్ అంతా ఇచ్చారు, ఇవి కూడా వెరిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము ఒకసారి ఇవ్వడం కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కానీ ఇప్పించుకొని ఎవరిది ఒరిజినల్ ఉంటారో వాళ్ళకి చేస్తాం. సెకండ్ పార్టీకి ఇచ్చేసినాం అంతా నోటీసులు మేము వాట్సాప్ కూడా చేసినాము. వాళ్ళు ఎందుకు రాలేదు? విషయం ఏంటంటే మనకి ఇక్కడ విషయము ఓకే, వాళ్ళ పర్సనల్ వర్క్ ఉండొచ్చు, వేరే ఏమన్నా తెలియదు. మనం ఫస్ట్ టైంకే మనము కొంతలు అనేది చేయకూడదు, వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక్క నిమిషం నేను నా పరంగా నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం నోటీస్ ఇస్తున్నా, తర్వాత నేను సెకండ్ టైం థర్డ్ టైం చూస్తాం. థర్డ్ టైం చూసిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ పైన ఏం రిపోర్ట్ ఉందో, గ్రౌండ్ పైన ఏముందో అది రిపోర్ట్ సార్ గారు సబ్మిట్ చేస్తాం. 3 టైమ్స్ చూస్తాం. ఓకే, 3సారి అని అంటున్నారు, కానీ నా పరంగా నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అంటున్నా. ఓకే, నేను కాదను. ఓకే, నేను ఇప్పుడు నేను అన్న తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి సర్లేనా, అదొకటి కాంపిటీషన్ కూడా క్లియర్ చేసుకొని మేము పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ డాక్యుమెంట్స్ చూపిస్తుంటే వాళ్ళు మీకు సంబంధం లేదు, గెలివి వాళ్ళది మీరు రావద్దని అంటున్నారు. వాళ్ళ వయసు దానికి ఇప్పుడు ఇది పట్టా భూమి, గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము ప్రొటెక్షన్ ఉంటాం, దీనికి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఏమంటే క్లియర్ ఉంటే మేము చేయగలం, అంత తప్ప మేము దానికి ఎవరిది వాళ్ళది చేసుకొని మాకు అయితే రైట్ లేదు. మేము వెళ్ళడానికి లేదన్నా, మీ లా అన్నప్పుడు మీరు వెళ్ళి చేసుకోవాలి. పర్మిషన్ ఇవ్వని నేను కాదు, ఇప్పుడు మీ ల్యాండ్ అంటున్నారు కదా, మీ ల్యాండ్ అన్నప్పుడు మీరు వెళ్ళి చూసుకొని అంటున్నా, మేమైతే ఇవ్వడానికి లేదు పర్మిషన్. అంటే మీ ల్యాండ్ పోతే పోలీసులు అబ్జెక్ట్ చేస్తున్నారు సార్, వీళ్ళని పోయడం లేదు అలా, అది ఇంకా సెకండరీ. అది అయితే ఇప్పుడు నేనేమన్నా అంటే పట్టభూమి అన్నప్పుడు మన పొలాన్ని మనం కాపాడుకోవాలి, అది కూడా బాధ్యత, అది విషయం. అంటే వీళ్ళకి రక్షణ గురించి ఇచ్చారు సార్. వీళ్ళు పోలీసుల దగ్గర అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ల్యాండ్ మీది కాదు, గెలిగి వాళ్ళది, మీరు లోపల పోతుందని వాళ్ళు అంటారు డైరెక్ట్ గా. లోపలికి పోయినప్పుడు సార్ నీకు అవసరం లేదు, పోవాకమ్మా చెట్టుగా మీరు పొలాన్ని తెలుసుకునే పోదులే అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ కావచ్చు, చెట్లు వికాలి కదా. అలా అదైతే తెలియదు, మీరు కావాలంటే తహసీల్దార్ వచ్చేసి మాట్లాడండి. అలాంటి వాళ్ళ కాడ మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయని పేపర్ చూపిస్తున్నాయని ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. అదర్ పార్టీ కూడా ప్రూఫ్ చూపించాలి కదా సార్. అదర్ పార్టీస్ కూడా ఇవ్వలేదు, అది అయితే వాస్తవము. వాళ్ళ దగ్గర ఒకవేళ ఇన్ టైం నెక్స్ట్ నోటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి పిలిపిస్తాం, మళ్ళీ వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళు కూడా చూపిస్తే ఇద్దరిని వెరిఫై చేసి ఎవరిది జెన్యూన్ అనేది చూస్తాం. ఓకే సార్. అదే ఇప్పుడు పోయినసారి గేట్ వేసేటప్పుడు వచ్చి ఆపినారు పోలీసులు, ఆపితే వీళ్ళని సార్ వచ్చి స్టేషన్ రమ్మని పిలిచినారు, పిలిస్తే వీళ్ళు పోయారు. పోయినప్పుడు సార్ ఏం చెప్పాడు, ఇది మీది కాదు, గెలివే వాళ్ళది, మీరు దాంట్లో పోద్దని అని చెప్పారని చెప్తున్నారు వీళ్ళు వాయిస్. అలాంటప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎట్లా దిగుతారు? మీరు చెప్పినట్టు క్లీన్ చేసుకునేది వాళ్ళని అంటున్నారు కదా, క్లీన్ ఎవరు చేసుకుంటారని చెప్తున్నారు కదా. పోలీసులు వీళ్ళు లోపల దిగొద్దంటే వీళ్ళు ఎట్లా పోతారు లోపలికి?
పోలీసుల ప్రొటెక్షన్ తో ఉంది కదా సార్. పోలీసులు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళని పట్టాలు తీసుకురామని ఓకేనండి, మీరు అడిగే క్వశ్చన్ కి ఇప్పుడు వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని సారు ఒకవేళ డిసైడ్ చేసిన తర్వాతనే క్లియర్ గా ఎవరిది క్లియర్ ఉంటే వాళ్ళు చెప్తాం. అది ఇప్పుడు మీరు కంప చెట్లు కొట్టుకోండి ఎవరిది వాళ్ళు అన్నారు, కంప చెట్లు కొట్టినందుకు పోలీసులు అడ్డం వస్తారు కదా, ఇది మీది కాదు అని అడ్డం వస్తారు. దానికి ఏం సార్ ఆన్సర్ ఎట్లా? నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఒక వైపు నుంచి మనకి పేపర్స్ వచ్చాయి, ఇంకో వైపు నుంచి కూడా మేము డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం కానీ వాళ్ళు రావడం కానీ చూసిన తర్వాత మేము సార్ గారికి ఇస్తాం. సార్ గారికి ఇచ్చిన తర్వాత పొజిషన్ ఎవరు ఉన్నారు, డాక్యుమెంట్స్ ఎవరికి ఉన్న తర్వాత చూస్తాం. అది